కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇవి ప్రాణాంతకం కాదు, అట్లా అని అశ్రద్ధ కూడా చేయలేం, చిరాకు పెడుతూ ఉంటాయి. ఇలాంటి చిరాకు పెట్టే చుండ్రుకి చక్కని చిటికలో పరిష్కారం అయ్యేటటువంటి పద్ధతుల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ చుండ్రు, దీన్ని చిటికలో పరిష్కరించుకునేటువంటి మార్గాల్ని మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, చుండ్రు అనేది చాలా కామన్. అంటే యంగ్స్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు యువతి యువకులు అందరికీ కూడా ఇది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. స్త్రీ పురుషులందరినీ కూడా సతమతం చేస్తూనే ఉంటుంది. చుండ్రు వల్ల కలిగేటువంటి చిరాకు అంతా ఎంత కాదు, ఒక పిండి పడ్డట్టుగా భుజాల మీద అంతా, షర్ట్స్ మీద, వీటి మీద, ఆ బట్టల మీద పుట్టులా పడుతూ ఉంటుంది. దీనివల్ల అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఏంటి హైజీన్ లేదా ఏంటి అన్నట్టు ఫీలింగ్ ఒకటి కలుగుతూ ఉంటుంది. అలాగే ఫోకస్ కూడా ఉండదు చేసే పని మీద, ఎందుకంటే ఒక రకమైనటువంటి ఇరిటేషను, ఇచ్చింగు ఇదంతా ఉంటూ ఉంటుంది కాబట్టి. మరి ఇలాంటి ఈ చుండుని ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగేటటువంటి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ఇవి సురక్షితమైనవి, పెద్దగా ఖర్చు ఉండదు, అన్నిటికీ మించి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మొదట వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సినవి అన్నీ కూడా మీకు తేలిగ్గా దొరికేవే, మీ ఇంట్లో ఉండేవే, మీ ఆవరణలో ఉండేవే. ఇవే మందార పువ్వులు, నువ్వుల నూనె, ఇంకా వడపోయటానికి నూలుగుడ్డ. ఇలా సిద్ధం చేసుకోవాలి. మందార పువ్వుల్ని ఫ్రెష్ వాటిని తెచ్చుకోండి, ముద్దగా దంచండి, రసం తీయండి. దీనికి అంటే ఈ మందార పువ్వుల రసం ఎంత వచ్చిందో అంత నువ్వుల నూనె కలపండి, సమానంగా కలపాలి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న మంట మీద నువ్వుల నూనె మాత్రమే మిగిలేంత వరకు మరగబెట్టండి. అంటే ఆ మందార పువ్వుల లోపల ఉండేటువంటి జెల్లీ అంశం అంతా కూడా ఆవిరైపోవాలి. నువ్వుల నూనె మాత్రమే మిగలాలి, దాంట్లోకి ఆ మందార పువ్వుల ఎసెన్స్ దిగాలి. ఇప్పుడు పల్చటి ఆ నూలుగుడ్డతోటి వడపోసుకొని నిల్వ చేసుకోండి. మందార తైలం మీకు సిద్ధమైంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోబోయే ముందు కొంచెం దీన్ని గిన్నెలో తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి చేతి వేళ్ళ మునివేళ్లతోటి ఇట్లా తీసుకొని తలకి లేపనం చేసుకోవాలి, కొద్దిగా మర్దన చేసుకోవాలి. నైట్ అంతా చుండు నానుతుంది. మర్నాడు మీరు తల స్నానం చేస్తే చుండు అంతా కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా దీనికి ఒక బోనస్ ఏంటంటే చుండు తగ్గటమే కాదు, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకొకటి, ఒక రామబాణలాగా పనిచేస్తుంది. పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఈ పండ్లు చాలా అనుభవమే, చూస్తూనే ఉంటారు. ఇవే నేల ములక పండ్లు. అలాగే మీరు సిద్ధం చేసుకోవాల్సిన నీళ్లు, ఇంకా నువ్వుల నూనె. నేల ములక పండ్లు చిన్న చిన్న గడ్డి నేలల మీద పెరుగుతూ కనిపిస్తాయి మీకు. వీటిని నీళ్ళతోటి మెత్తగా నూరండి. మీకు గుజ్జు వస్తుంది కదా, దానికి సమానంగా నువ్వుల నూనె కలపండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామే తైలపాక విధి. అంటే ఏమిటి, నీటి అంశంతో ఆవిరైపోవాలి, నూనె మాత్రమే మిగలాలి. అలాగే దీన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే మీకు ఆ ఆయిల్ సిద్ధం అవుతుంది. ఇలాగ రెడీ చేసుకొని రాత్రిపూట దీన్ని రాసుకుంటూ ఉండాలి. దీంతో చుండంతా క్లీన్ అయిపోతుంది. ఇంకొక అమోఘమైనటువంటి వైద్యం, దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది తంగేడు ఆకు, అలాగే సీకాయ. ఈ తంగేడు మనకి బీడు భూములలో విపరీతంగా విస్తారంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. తంగేడు ఆకుతోటి చిక్కటి కషాయం తయారు చేసుకోవాలంటే ఆకులను తెచ్చుకోండి, కొద్దిగా దంచండి, నీళ్ళకి వేయండి. అచ్చం టీ ఎలా తయారు చేస్తారో అలాగా చిక్కటి స్ట్రాంగ్ టీ డికాక్షన్ ఎట్లా తయారు చేస్తారో అట్లా చిక్కటి కషాయం తయారు చేయండి. ఇలా తయారు చేసి 4-5 రోజులకు ఒకసారి తలకి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత సీకాయతోటి స్నానం చేస్తూ ఉండాలి. దీంతో ఆ చుండంతా వదిలిపోతుంది. ఇక మరొకటి, దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది పాలు, గసగసాలు, క్లీన్ చేసుకోవడానికి సీకాయ లేదా కుంకుడుకాయలు. ఇలా రెడీ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు సిద్ధం చేసుకోండి. దీనికి గసగసాలు, వీటిని కలపండి. 5-6 గంటలు నానబెట్టండి ఆ పాలని. అప్పుడు గసగసాల్లోని ఆ ఔషధతత్వాలు పాలలోకి వస్తాయి. తర్వాత ఏం చేస్తారు, గసగసాలు పాలు కలిపి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బండి. మీకు ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. దీన్ని తలకి పట్టించండి. 2 గంటలు ఆగండి. సీకాయతో కానీ కుంకుడుకాయతో కానీ తల స్నానం చేసేయండి. ఇలా రెగ్యులర్గా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా నెల తిరిగేటప్పటికి మీ చుండు మొత్తం క్లియర్ అయిపోతుంది. దీనికి జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అలాగే ఇంకో బోనస్ ఏంటంటే చక్కటి నిద్ర కూడా వస్తుంది. మరొకటి, ఈ ఆయిలీ డాండ్రఫ్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు రెడీ చేసుకోవాల్సింది చారపప్పు, అతి మధురం,
చెంగల్వ కోస్టు, మినుములు, ఆవాలు, ఇంకా దీన్ని వడపోసుకోవడానికి నూలుగుడ్డ, అలాగే తేనె ఇలా రెడీ చేసుకోండి. చారపప్పు అతి మధురం, ఎస్టి మధు అంటారు దీని వేర్లు. చెంగల్వ కోస్టు పర్టికులర్గా స్కిన్ డిసీజెస్లో యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మినుములు, ఆవాలు సమభాగాలు తీసుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు నూలుగుడ్డతోటి వస్త్రగాడితం పెట్టండి. ఇప్పుడు కిందకి దిగుతుంది కదా, దీనికి తగినంత మంచి తేనె కలపండి. తేనె పూసుకుంటే తల వెంట్రుకలు తెల్లబడతాయి అనుకోవడం అపోహ. పైగా ఇది ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది తేనె అనేది. అలాగే సూదింగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా తేనె కలిపి పేస్ట్ లాగా అవుతుంది కదా, దీన్ని తలకి పట్టిస్తూ ఉండాలి. దీంతో చుండ్రు మాయం అవుతుంది, కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ మిశ్రమం తలకి పట్టించిన తర్వాత తలస్నానం చేయాలి. ఇంకొకటి, ఇది వైట్ హెయిర్లో కూడా యూస్ఫుల్, చుండే కాదు. మీరు రెడీ చేసుకోవాల్సింది ఉసిరికాయ పెచ్చులు, రేల చెట్టు ఆకు, ఇంకా తగిరస గింజలు, ఇంకా తేనె. ఇలాగా మీరు రెడీ చేసుకోండి. ఉసిరికాయ బెరడు అంటే తోలు కండభాగం, పచ్చిది కానీ లేదా ఎండింది కానీ, అలాగే రేల చెట్టు ఆకు, ఇంకా తగిరస గింజలు సమాన భాగాలు తీసుకొని పొడి చేసుకొని తేనెతో కలిపి నూరి దీన్ని తలకు పట్టించాలి. 3 గంటలకి తలస్నానం చేయాలి. దీంతో కూడా చుండ్రు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇలాగ ఈ చుండ్రుని మీరు వదిలించుకోవచ్చు. బాగా మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి చుండ్రుకి ఇవి చక్కగా పనిచేస్తాయి. అయితే ఒక్కొక్కసారి చుండ్రు లాగా కనిపిస్తుంది, కానీ అది వేరే వ్యాధులు కావచ్చు. ఉదాహరణకు స్కాల్ప్ సోరియాసిస్ లాంటివి, అలాగే ఇంకా ఒక్కొక్కసారి లైకెన్ ప్లానర్స్లు ఇలాంటివి కూడా ఇదే మోడ్లో కనిపించే అవకాశం ఉంది. ఎంతకీ కనుక చుండ్రు వదలకపోతే అప్పుడు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూసి దానికి అనుగుణంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది 10 మందికి ఉపయోగపడటం కోసం దీన్ని ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.